ఇక ఈ రోజు ప్రముఖ తెలుగు దినపత్రికల్లో ప్రచురించిన ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఆంధ్రప్రదేశ్ వార్తలు దేవి అందిస్తారు. ముందుగా ఆంధ్రజ్యోతి విషయానికి వద్దు. ఇక్కడ మనం ప్రధానంగా కనిపిస్తున్న శీర్షిక ఉద్యోగి భేష్ అనేది ప్రధానంగా కనిపిస్తోంది. వారి పనితీరు 90% సంతృప్తికరంగా ఉందంటూ రాజధానిలో ఏకంగా 30,000 కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తున్నట్టు బుధవారం సీఎం చంద్రబాబుతో సమావేశమైన ఏపీ ఎన్జీఓ నేతల సమావేశానికి సంబంధించి ఒక ఫోటో చూపిస్తూ దానికి సంబంధించిన వార్తను ప్రచురించింది. రిటైర్మెంట్ ను 60 ఏళ్లకు పెంచింది మేము. ఎక్కడైతే ఒక న్యూస్ వచ్చిందో 50 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించేస్తున్నారంటూ దానికి ఆ వార్తలో నిజం లేదంటూ వారితో చర్చిస్తున్న తీరుకు సంబంధించిన వార్త మనకి ప్రధానంగా కనిపిస్తోంది. ఇక రైట్ సైడ్ లో మనకు చూడొచ్చు లోకేష్ ఇంటర్వ్యూకి సంబంధించిన వార్త మనకు కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చిన 140 సీట్లు మావే అన్న శీర్షిక కనిపిస్తోంది. 2019లో టీడీపీదే విజయం అంటూ ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూకి సంబంధించిన వార్త మనం చూడొచ్చు. ఇక లెఫ్ట్ సైడ్ లో మనం చూడొచ్చు సర్కారీ ఆసుపత్రులు ఒక భరోసా కల్పించే విధంగా ఒక వార్త మనకు కనిపిస్తోంది. సబ్ కలెక్టర్ ప్రసవం సర్కారీ ఆసుపత్రిలోనే అయ్యింది. అది ఆ వార్తను ఒక శీర్షికగా ఇక్కడ మనం చూడొచ్చు. గిరిజనులకు భరోసా ఇచ్చేందుకు ఐటీడీఏ పిఓ నిర్ణయం, సహకరించిన సతీమణి, ఆదర్శంగా ఐఏఎస్ దంపతులు. ఈ వార్త మనకి ప్రధానంగా కనిపిస్తుంది. ఈనాడు దినపత్రిక విషయానికి వద్దాం. ఇక్కడ మనకి ప్రధానంగా కనిపిస్తున్న శీర్షిక 3 ఏళ్లలో 30,000 కోట్లు అనేది మనకు కనిపిస్తోంది. రాజధాని ప్రాంతంలో కొండవీటి వాగు సమీపంలో నిర్మించనున్న రహదారులు పచ్చదనం నమూనాని పరిశీలిస్తున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిది చిత్రపటం చూపిస్తూ 3 ఏళ్లలో 30,000 కోట్లు అభివృద్ధి అంటూ పూర్తిగా అమరావతిలో మౌలిక వస్తువుల కల్పన అభివృద్ధి పనులకు అవసరం అంటూ వార్త మనకి ప్రధానంగా కనిపిస్తోంది. ఇక ఉత్తీర్ణత సాధిస్తేనే పై తరగతికి అనేది కనిపిస్తోంది. ఏదైతే డిటెన్షన్కి సంబంధించిన వార్త మనం చూస్తున్నాం అది వార్త మనకి ప్రధానంగా చూడొచ్చు. ఇక లోకేష్కి సంబంధించి ఇంటర్వ్యూకి సంబంధించిన ఇక్కడ కూడా మనకి కనిపిస్తోంది. పేదలకు ఇళ్ల పన్ను మినహాయింపు అనే ఒక శీర్షికతో కనిపిస్తోంది. తాగునీటి సమస్య తీర్చేందుకు స్పెయిన్, దుబాయ్ తరహా సాంకేతిక పరిజ్ఞానం ఇక్కడ ఉపయోగించుకుంటున్నట్టుగా తప్పుడు ఫిర్యాదులతో అభివృద్ధిని అడ్డుకుంటున్నారు వైసీపీ నేతలు అంటూ మనకి కనిపిస్తోంది. సో ప్రత్యేక ఇంటర్వ్యూ ఇక్కడ మనకి ప్రధానంగా ప్రచురించింది. ఇక మనకి ఇంటికి బండికి కబురు అనే వార్త మనకి రైట్ సైడ్ కార్నర్ లో మనకి కనిపిస్తుంది. రుణాల వడ్డీ రేట్లు తగ్గే అవకాశం, కీలక రేట్ల కోత నేపథ్యం ఒక శీర్షిక సబ్ హెడ్లైన్స్ తో ఈ వార్తను ప్రచురించింది. పండుగలకు ముందే ఒక పెద్ద పండుగ వచ్చిందనే భావన, ఇంటికి బండికి ఇంపైన కబురు, రుణాలకు సంబంధించిన వార్త మనకు కనిపిస్తోంది. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వద్ద ఇక్కడ మనకి అదే మోసం అవే స్కామ్ లోనే శీర్షిక ప్రధానంగా కనిపిస్తోంది. ఇక ప్రభుత్వం తీరుపై పూర్తిగా విమర్శనాస్త్రాలతో కూడిన వార్త ఇక్కడ మనకు కనిపిస్తోంది. నంద్యాల ఉప ఎన్నిక సాక్షిగా బాబు కుటిల రాజకీయం అనే ఒక సబ్ హెడ్లైన్ చూపిస్తూ ఈ వార్తను ప్రచురించింది. అభివృద్ధి స్కీములు వెనక స్కాములు ఉన్నాయనే ఒక నేపథ్యంతో కూడిన వార్త మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇది మనకి ఏపీ దినపత్రికల్లో ప్రధానంగా కనిపిస్తున్న వార్తలు. ఇక తెలంగాణ దినపత్రికలను మీకు పూర్ణిమ అందిస్తారు. తెలంగాణ దినపత్రికలో ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రికను కనుక గమనించినట్లయితే కాంగ్రెస్ తెలంగాణ పిశాచి అంటూ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ దుర్మార్గపు విధానాల గురించి ఆలోచన చేయాలంటూ కేసీఆర్ పిలుపునిచ్చారు. అభివృద్ధికి అడ్డుగా అడుగడుగునా క్షుద్ర రాజకీయం చేస్తోంది కాంగ్రెస్, సిద్ధాంతం సిగ్గులేని పార్టీ కాంగ్రెస్ అంటూ ఎద్దేవా చేశారు. పుట్టగతులుండవనే కేసుల పురాణం, 1,00,000 కుటుంబాలకు లబ్ధి కలగకుండా అడ్డుకుంటారా అంటూ కాంగ్రెస్ పై మండిపడ్డారు కేసీఆర్. 3 ఏళ్లలో వివిధ పనులపై 196 కేసులు వేశారు. కాంగ్రెస్ లో కురుస నాయకులు నిర్మాణాత్మకంగా మాట్లాడడం లేదంటూ, రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీలు అసలు ఉన్నాయా అంటూ ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ విపక్షాల తీరుపై ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నిప్పులు చెరిగిన విషయాన్ని ఇక్కడ ప్రముఖంగా ప్రశ్నించారు. ఆ తర్వాత గురుకుల ఖాళీలు భర్తీ అంటూ ఇక వేగవంతం చేస్తాం, మహిళా సిబ్బందితోనే పోస్టుల భర్తీ చేస్తాము, ఒకరిద్దరు కోసం ప్రక్రియ నిలిపివేత సరికాదు, హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. సింగిల్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేసింది. పరీక్షల రీషెడ్యూల్కు టీఎస్పీఎస్సీ చర్యలు తీసుకుంటోంది. పరీక్షల తేదీలు త్వరలోనే ఖరారు చేస్తాము అన్న విషయాన్ని తెలిపింది. ఇక ప్రజలే మా ప్రభువులు అంటూ వచ్చే జూన్ నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తవుతుంది. తారక రామారావు ఈ విషయాన్ని వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీరన్నపల్లి మండలంలో ఆయన పర్యటించినప్పుడు ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇక నారాయణ శ్రీ చైతన్య కాలేజీలకు కోతలు, 13 నారాయణ జూనియర్ కాలేజీలు, 16 శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలు, 29 కాలేజీల ఎఫిలియేషన్ కట్ చేస్తున్నామని, ఎఫిలియేషన్లకు 10 వరకు గడువు ఉంటుంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలు పెరుగుతున్నాయి ఎఫిలియేషన్ కట్ చేయడం వల్ల అని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బోర్డు కార్యదర్శి అశోక్ చెప్పిన విషయాన్ని ఇక్కడ ప్రముఖంగా ప్రశ్నించారు. ఇక కర్ణాటక మంత్రి ఆస్తులపై ఐటీ పంజా అంటూ 64 ప్రాంతాల్లో శివకుమార్ ఆస్తులపై దాడులు చేసి 11 కోట్ల నగదు ఆభరణాలు స్వాధీనం చేసుకున్న విషయాన్ని ఇక్కడ ప్రముఖంగా ప్రస్తావించారు. ఇక మరో దినపత్రిక నవ తెలంగాణ గనక మనం గమనించినట్లయితే ఎన్ని కేసులేసినా భయపడ్డం అంటూ కాంగ్రెస్ కు ముఖ్యమంత్రి హెచ్చరికను జారీ చేశారు. ప్రజల పాలిట పిశాచులా తయారైంది కాంగ్రెస్, ఆ పార్టీ దుష్ట పన్నాగాలతో ప్రజలకు నష్టం
ప్రజాక్షేత్రంలోనే ఎదుర్కొంటామంటూ కేసీఆర్ వ్యాఖ్యానించిన విషయాన్ని ఇక్కడ ప్రముఖంగా ప్రచురించారు. ఇక క్రమబద్ధీకరణపై స్టే అంటూ అప్పటి వరకు సర్వీసుల కొనసాగింపు, వేతనాల చెల్లింపు సర్కారు ఉత్తర్వులు ఒక 4 వారాల పాటు సస్పెన్షన్ చేశారు. ఈ సస్పెన్షన్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఇక మహిళపై ఎస్ఐ కర్కసత్వం, కొడుకు దొంగతనం చేశాడని తల్లిపై దాడి చేసి బంగారం డబ్బు గుంజుకుపోయిన వైనాన్ని ఇక్కడ ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా మౌనమేలా? హిమాంశు వ్యవహారంపై సీఎంకు వామపక్షాలు ప్రశ్నించారు. కేటీఆర్ పై చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల కమిషన్కు వినతి పత్రం సమర్పించిన విషయాన్ని కూడా ఇక్కడ ప్రశ్నించారు. ఇక పార్లమెంట్లో ప్రకంపనలు, కర్ణాటకలో సోదాల విషయమై కాంగ్రెస్ మంత్రి ఇంటిపై ఐటీ దాడులు చేసిన విషయాన్ని, ఉభయ సభల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఆందోళన చేసిన విషయాన్ని ఇక్కడ ప్రముఖంగా ప్రశ్నించింది. ఇక ఫ్లాప్ షో, కథా, స్క్రీన్ ప్లే దర్శకత్వం నిర్మాత విక్రమ్ గౌడే, ప్రజల సానుభూతి, ఫైనాన్స్ సెటిల్మెంట్ల కోసం ఈ కాల్పులు జరిపిన విషయాన్ని కూడా ఇక్కడ ప్రముఖంగా ప్రశ్నించారు. ఇక గ్యాస్ రాయితీ ఎత్తివేత వెనుక, వంట గ్యాస్ సబ్సిడీని పూర్తిగా చేయాలన్న మోడీ ప్రభుత్వ నిర్ణయం వెనుక రిలయన్స్, ఎస్ఆర్ ఆయిల్ వంటి బడా కంపెనీల ప్రయోజనాలు దాగున్నాయా? వేల కోట్ల మేర లాభాలు సమకూర్చాలన్న ప్రణాళిక ఉందా అని ఒక విశ్లేషణను ఇక్కడ గ్యాస్ రాయితీ ఎత్తివేత వెనక ఏముందన్న విశ్లేషణను ఇక్కడ ప్రముఖంగా ప్రశ్నించారు.